ఈ టూల్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి టాప్ 10 సూయింగ్ ప్రొఫెషన్స్ గురించి తెలుసుకుందాం. టాప్ 10 సూయింగ్ ప్రొఫెషన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్. వీళ్ళు డిజైన్స్ని కొత్తగా క్రియేట్ చేస్తారు, అలానే స్టైల్స్ని ట్రెండ్స్ని సృష్టిస్తారు. ఫస్ట్ స్కెచ్ దగ్గర నుంచి డిజైన్ ఎలా రావాలి, ఎలా చేయాలి అనేది మొత్తం ఫైనల్ అవుట్పుట్ వరకు వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి టైలర్స్. వీళ్ళు మనం ఫ్యాబ్రిక్ ఇస్తే ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని మనం ఏదైతే డిజైన్ చెప్తామో ఎగ్జాక్ట్గా ఆ డిజైన్ని రెడీ చేసి ఇస్తారు. ఎస్పెషల్లీ జెంట్స్ షర్ట్లు, ప్యాంట్లు ఇవన్నీ రెడీ చేస్తారు. సీమ్స్టర్స్ అలానే ఆల్టరేషన్ స్పెషలిస్ట్. వీళ్ళు వచ్చేసి ప్రత్యేకించి రెడీమేడ్ డ్రెస్సులు ఏవైతే ఉంటాయో ఇవి పొడవు ఎక్కువైనా లూజులు ఏదైనా అడ్జస్ట్ చేయాలి అన్న వాటిని అన్నిటిని మెజర్మెంట్స్ ఇంకొకసారి తీసుకొని ప్రాపర్గా ఏవైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే అవన్నీ సరిచేసి నీట్గా మన సైజుకి సెట్ అయ్యేలాగా సరిచేసి ఇస్తారు. ప్యాటర్న్ మేకర్. ఈ రోల్ కొంచెం టెక్నికల్గా ఉంటుంది. మనం ఏదైనా ఒక డిజైన్ని ఫైనల్ చేయాలి అంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ తీసుకొని దానిని ఎగ్జాక్ట్ మనకి అవుట్పుట్ వస్తుందా లేదా అనేది ఫస్ట్ మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డిజైన్ ఫైనల్ అవుట్పుట్ అనేది తీస్తాము. కట్టర్. వీళ్ళ పని వచ్చేసి ప్యాటర్న్ మేకర్ ఇచ్చిన ప్యాటర్న్ని తీసుకొని ఎగ్జాక్ట్గా అదే సైజులో ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవడం, ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు ఎక్కువ ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవడం వీళ్ళ పని. ఎంబ్రాయిడర్. మనకి ఒక ఫ్యాబ్రిక్ మీద అందమైన డిజైన్స్, ఫ్లవర్స్ ఇలా మొత్తం థ్రెడ్తో వర్క్ అంతా నీట్గా చేస్తారు. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మగ్గం వర్క్ ఈ కేటగిరీలోకే వస్తారు. కాస్ట్యూమ్ డిజైనర్. మూవీస్, టీవీ షోస్ అలానే సీరియల్స్లో లొకేషన్ అలానే టైంకి తగినట్లుగా డ్రెస్సుల్ని సెట్ చేస్తారు. అప్హోల్స్టర్స్. వీళ్ళు బట్టలకి సంబంధం లేని సూయింగ్ ప్రొఫెషనల్స్. మనకి సోఫాస్, చైర్స్, కార్ సీట్స్ వీటికి వచ్చేసి కొత్తవి స్టిచ్ చేస్తారు, అలానే ఓల్డ్వి కూడా రిపేర్ చేస్తారు. అంటే ఫర్నిచర్కి సంబంధించిన స్టిచ్చింగ్ చేస్తారు. క్విల్టర్స్. వీళ్ళు స్పెషల్గా క్విల్స్ని డిజైన్ చేస్తారు. ఒక ఫ్యాబ్రిక్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మధ్యలో కాటన్ కానీ ఫోమ్ కానీ పెట్టి డిజైన్స్ తయారు చేస్తారు. ఇది ఒక ఆర్ట్ ఫామ్ లాంటిది. కొత్తగా మనం కంఫర్టర్స్ అన్ని యూజ్ చేస్తున్నాం కదా, అవేనండి. శాంపిల్ మెషినిస్ట్. ఫ్యాక్టరీస్లో అలానే డ్రెస్ బొటిక్స్లో వచ్చేసి ఫస్ట్ ఒక డ్రెస్ని డిజైన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మాస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం టెక్నికల్గా సూయింగ్ కానీ కటింగ్ కానీ టెక్నికల్గా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి వీడియోస్లో కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రెస్సెస్ గురించి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఈ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉంటాయా అని చెప్పి. మీకు కనుక కావాలి అనుకున్నట్లయితే ముద్రా ఫ్యాషన్ స్టూడియో బొతికి కాంటాక్ట్ అవ్వచ్చు, అలానే నంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఈ డ్రెస్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే మరిన్ని టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే మన పేజ్ని ఫాలో చేయండి.